వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా నేను తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తాడేపల్లి కావాలా మేం కావాలా తేల్చుకోమంటున్న వైసీపీ సీనియర్లు అంటూ కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు వైసీపీ సీనియర్లే కాదు, వైసీపీలో ప్రథమ ద్వితీయ తృతీయ శ్రేణి క్యాడర్ కూడా ఇదే ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయింది. ఒకవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం పేరుతోని ఏదో ధర్నాలు కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం గ్రేస్ పీరియడ్ని అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ హనీమూన్ పీరియడ్ని పూర్తి చేసుకుందో, సో ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతగా ఆయన కూడా సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఎన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయో జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళకి ఆయన ప్రతిపక్ష నేతగా ఉండాలనో ఆయన రిప్రజెంట్ చేయాలనో అసెంబ్లీని కొన్ని సీట్లు ఆయనకి ఇచ్చిన ప్రజలకు కూడా ఆయన మీద అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఆ విషయాన్ని మర్చిపోయాడు. అటు అసెంబ్లీకి వెళ్ళడు ఆయన, సరే ఆయన ఎక్కడ తనను హ్యూమిలేట్ చేస్తారో, తను ఎక్కడ ర్యాగింగ్ చేస్తారో టీడీపీ జనసేన అనే ఆలోచన కావచ్చు. సో ఆ స్థాయిలో అటు జనసేన కూటమికి వచ్చిన మ్యాండేట్ని ఆయన తీసుకోలేకపోతూ ఉండొచ్చు. సరే కారణాలు ఏవైనా కానీ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అనే వంకను పెట్టి ఈరోజు ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇక తాను వెళ్ళకపోగా తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా పాపం తను కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఆ పార్టీ నుంచి. వాళ్ళని గెలిపించిన జనంలో కూడా ఆస్పిరేషన్స్ ఎక్కువగా ఉంటాయి. తమ ఎమ్మెల్యే వెళ్ళి తమ సమస్యని, తమ ఊరి సమస్యనో తమ కాన్స్టిట్యున్సీ ఇష్యూనో అసెంబ్లీలో హైలైట్ చేస్తే అది నిజంగానే వాళ్ళు చూసుకొని కనీసం ఆయనకు ఒక గ్రాటిట్యూడ్ చూపించే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు. అది ఒక పెద్ద డ్రాస్టిక్ ఇష్యూ అనుకోవాలి ఆ పార్టీలో. దెన్ అక్కడి నుంచి చూస్తే అయితే సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. పాలనా పరంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేతలకి ఎన్ని మార్కులు వేస్తారనే క్వశ్చన్ కూడా వస్తుంది. కానీ ఇక్కడే ఈ భారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మోయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అని కూడా ఆ పార్టీ నేతలు అడుగుతూ ఉన్నారు. జాగ్రత్తగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైన రోజున ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అంచనాలు వచ్చి ఏదైతే ఆ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతున్న రోజున ఈవినింగ్ ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు. సో నన్ను ప్రజలు ఎందుకు ఓడించారు నాకు అర్థం కావట్లేదు, ఇది ఈవీఎం మాయాజాలం అంటూ కూడా మాట్లాడారు. అంటే కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన ప్రజలను కూడా తప్పుపట్టేలాగా ఆ మ్యాండేట్ని ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ మన వేళ్ల మీద లెక్కించవచ్చు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన సందర్భం. అంటే ఈ సంవత్సర కాలంలో మోస్ట్లీ జగన్మోహన్ రెడ్డి ఒక 5 సార్లు వచ్చి ఉంటారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మీడియాను అడ్రస్ చేయలేదు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రతినిధులు పిలుచుకొని చిట్చాట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఓన్లీ బటన్ నొక్కుడు, హెలికాప్టర్ వెళ్ళడం, చెట్లు కొట్టేయడం, బటన్ నొక్కడం. సో అవసరమైనప్పుడు ఆ బహిరంగ సభల్లో విద్యార్థులు ఉన్నారా వృద్ధులు ఉన్నారా చూసుకోకుండా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ పిల్లల్ని, లోకేష్ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం. ఇది వీటన్నిటి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ 5 ఏళ్ల పాటు. సరే ఈ సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు 5 ప్రెస్ మీట్లు పెట్టుంటారు జగన్మోహన్ రెడ్డి. ఒక 5గురు జైల్లో వేసిన వాళ్ళు ఒక 5గురిని పరామర్శించు, 5గురిని కూడా కాదు, వంశీని, నందిగం సురేష్ని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని జైలుకి వెళ్ళి మరీ పరామర్శించారు. ఒక 3 సార్లు పులివెందులు వెళ్ళి ఉంటారు. ఫస్ట్ టైం పులివెందులు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కాంటాక్ట్లు చేసి మోసపోయిన వాళ్ళు, అదేవిధంగా పాపం కూటమి ప్రభుత్వ కారణంగా డైలమాలు పడ్డ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్తే పులివెందుల్లో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితుంది. ఇక ఆల్మోస్ట్ ఆ తర్వాత పులివెందులు అంటే ఆయన వెళ్ళిన సందర్భాలు అంటే తన తండ్రికి నివాళులు అర్పించడానికో, అదేవిధంగా మనం చూస్తే తన బాబాయికి నివాళులు అర్పించడానికో, అట్లా కొన్ని సందర్భాల్లో తన తాత రాజారెడ్డికి నివాళులు అర్పించడానికో మాత్రమే ఆయన పులివెందులు వెళ్ళిన సందర్భం ఉంది. ఇక ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఇక అది కాకుండా ఏం చేశారు అంటే ఏదైతే మనం చూసాం తిరుమల వెళ్ళడానికి ట్రై చేశారు, కానీ పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ తర్వాత దాన్ని డ్రాబ్యాక్ అయ్యారు, ఆయన డ్రాప్ చేసుకున్నారు. ఇక సింహాచలం వెళ్ళే ప్రయత్నం చేశారు, అక్కడ బాధితులను పరామర్శించే ప్రయత్నం చేశారు 1-2 సార్లు. ఇలా జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంగా బయటకు వచ్చిన సందర్భాలు అంటే ఆడ్లీ మనం ఒక 15 నుంచి 20 సార్లు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బయటికి వెళ్ళిన సందర్భం ఏది అంటే ఆయన తాడేపల్లిని విడిచిపెట్టి ఆల్మోస్ట్ బెంగళూరులోని యలహంకకే పరిమితమైన సందర్భం. నిజానికి మనం చూసుకుంటే తాడేపల్లి చాలా ఇష్టపడి కట్టించుకున్నారు ఆయన సీఎంగానే ఆ ఇంట్లోకి సీఎం కాకముందే రంగప్రవేశం చేశారు ఆయన. దెన్ తాడేపల్లిని లోటస్ పాండ్ కూడా ఎప్పుడు వచ్చిన సందర్భం లేదు. 5 ఏళ్లలో తక్కువ సార్లు మాత్రమే వచ్చారు ఆయన హైదరాబాద్కి.
సో అయితే అలాంటి తాడేపల్లి కూడా ఈరోజు తన ఓటమి తర్వాత తనకి తాడేపల్లి కూడా నచ్చట్లేదు. మాటకు ముందు ఆయన బెంగళూరు వెళ్తూ ఉన్నారు, యలహంకకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. వారంలో 7 రోజులు ఉంటే 7 రోజుల్లో 2 రోజులు 1 రోజు తాడేపల్లిలో ఉంటే మిగతా రోజులు మొత్తం కూడా యలహంకలోనే ఉంటూ ఉన్నారు. సో తిరుపతి వెంకన్న దర్శనమే ఈజీ జగన్మోహన్ రెడ్డి దర్శనం కన్నా అని కూడా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితిని తీసుకొచ్చారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకొక పని ఏంటి అంటే ఈ రోజున ఆ పార్టీ నేతలతో కొన్నిసార్లు సమీక్షలో భేటీల పేరుతోనే హడావిడి చేయడం. అది కూడా ఒక 10 సమీక్షలు జరిగి ఉండవచ్చు అనుకోవచ్చు ఈ ఏడాది కాలంలో. అంటే ఒక 20 రోజుల పాటు పర్యటనలు అనుకోవచ్చు, అదేవిధంగా ఒక 10 రోజుల పాటు సమీక్షలు అనుకోవచ్చు. ఇవన్నీ కలుపుకుంటే ఒక నెల రోజులు జగన్మోహన్ రెడ్డి కష్టపడి పనిచేశారు ఆయన వైపు నుంచి. ఇక మిగతా రోజులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి జనంలోకి ఎప్పుడు రాబోతున్నారని పాపం ఆ పార్టీ నేతలంతా ఎదురు చూస్తూ వచ్చారు. 11 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తానంటూ కూడా మాట ఇవ్వడం, ఎదురు చూడడం. జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి పాదయాత్ర చేస్తానంటూ కూడా ఒకసారి ప్రకటన చేశారు. నాకు చాలా ఏజ్ ఉంది, నాకు చాలా ఏదైతే సత్తు ఉంది, చాలా ఎనర్జీ ఉంది, నేను మళ్ళీ అవసరం అయితే ఓదార్పు చేస్తానంటూ కూడా మాట్లాడారు. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి అంటూ కూడా ఆ పార్టీ నేతలు ఇప్పుడు దాకా ఎదురు చూస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా వచ్చి తమను కన్సోల్ చేసే ప్రయత్నం చేస్తే తాము మొన్నటి ఎన్నికల్లో పార్టీ నేతలు మెజారిటీ ఓడిపోయారు. 11 మంది మాత్రమే గెలిచారు ఆయనతో పాటు. ఓడిపోయిన నేతల్ని ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేస్తే క్యాడర్ కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో షఫుల్ చేసిన కారణంగా చాలామంది నేతలు తమ భవిష్యత్తును కూడా అంధకారంలో పడేసుకున్నారు. వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేయలేదు. అలాగని కిలార్ రోసీ దగ్గర నుంచి విజయసాయిరెడ్డి దాకా మెజారిటీ నేతలు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టుకుని ఆపే ప్రయత్నం చేయకపోగా వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ కాలేదు. సో వాళ్ళు కూడా మెజారిటీ నేతలు పార్టీలోంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పార్టీ క్యాడర్ నిజంగానే నిశ్చేజంలో ఉంది. సో ఇక కూటమి ప్రభుత్వం ఒక భారీ మెజారిటీతో ఈరోజు అధికారంలోకి వచ్చింది. తాడేపల్లిలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పడానికి, అదే జనంలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఎందుకంటే సుదీర్ఘకాలం ఓదార్పు పేరుతో పాదయాత్ర పేరుతో జనంలో ఉంది ఆయనే కాబట్టి, 14 ముందు నుంచి 14 తర్వాత కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి రేపో ఎల్లుండో 3 రోజుల తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేస్తానంటాం. సరే, పాదయాత్ర ఎర్లీ అవుతుంది, ఓదార్పు యాత్ర కూడా ఇప్పుడే 2 months ఎర్లీ అవుతుంది. కానీ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 2 రోజులు పెట్టుకొని వాళ్ళని వెళ్ళి ఆ సదరు నేతలను ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక నేతను పరామర్శించడానికి వెళ్తే ఒక నేతను కలిసి అక్కడ మాట్లాడితే ఆ జిల్లాలోనూ ఆ చుట్టూ ఉన్న నేతలంతా కూడా అక్కడ కలిసే అవకాశం ఉంటుంది. క్యాడర్లో కొంచెం వాళ్ళు కూడా ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుందనే ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ప్రయత్నం ఏమీ చేయలేదు. ఈరోజు చూసినట్టే వాయిదాలు పడుతూనే ఉంది ఆయన యాత్ర కావచ్చు, ఆయన జిల్లా పర్యటన. ఒకరోజు గోదావరి జిల్లా నుంచి అంటారు, ఒకరోజు కుప్పం నుంచి అంటారు, ఒకరోజు పులివెందుల నుంచి అంటారు, మరొక రోజు చూస్తే రాయలసీమ జిల్లాల నుంచి అంటారు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఆ యాత్ర రూపంలోనో లేకపోతే ఏదో ఒక రూపంలో జనంలో ఉండే ప్రయత్నం అయితే చేయలేదని అనుకోవాలి. ఎక్కువ సమయం మైక్ పట్టుకుని విమర్శలకే పరిమితమయ్యారు ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళి మైక్ పట్టుకుని విమర్శలు చేస్తే ఆ వచ్చే ఇమేజ్ వేరుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 2 ఎర్లీ అవుతుంది అనుకున్నారో కానీ కనీసం ప్రభుత్వ వైఫల్యాల మీద యాక్టివిటీ అన్నా ఉంటుందా అంటే అది లేదు. రైతుల కోసం మద్దతుగా నిరసనలు పిలుపునిస్తే పట్టుమని 10 కాన్స్టిట్యున్సీల్లోని ఆ పార్టీ నేతలు పాల్గొన్న సిచ్యువేషన్ అయితే లేదు. ఈరోజు ఏకంగా వెన్నుపోటు దినం పేరుతో మరొక ధర్నాకు ఆయన కాల్ఫర్ చేశారు. ఎక్కడ కాల్ఫర్ చేస్తారు కానీ ఆ ధర్నాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పాల్గొనరు. అదొక వింత. సో అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఆ పార్టీ నేతలు వెక్స్ అయిపోతున్న పరిస్థితి. నిజానికి ప్రతిపక్షంలో ఉంటేనే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి. అందుకే వాళ్ళని వాచ్ డాగ్స్ అంటారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వ వైఫల్యాల్ని అదే స్థాయిలో గొంతెత్తారు కాబట్టి వాచ్ డాగ్స్ అంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత పూర్తిగా డైలమాలో పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఈరోజు తాడేపల్లి కావాలా లేకపోతే మేం కావాలో తేల్చుకోమని ఆ పార్టీ నేతలు ఆ పార్టీ క్యాడర్ కూడా అడుగుతున్న పరిస్థితి. మమ్మల్ని పట్టించుకో మహాప్రభు అని వాళ్ళంతా గగ్గోలు పెడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేస్తారా? పార్టీ క్యాడర్ జనం సంగతి పక్కన పెడితే పార్టీ నేతల్ని క్యాడర్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.